ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై నిర్వహించే మండల సర్వే సభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. నంద్యాల మండల కేంద్రంలో ఎంపీపీ సుగుణశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, ఉపాధి హామీ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై సంబంధిత అధికారులు, సర్పంచుల ఎదుట వారి వెంట తెచ్చుకున్న సమాచారాన్ని చదివి వినిపించారు. కాగా గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సర్వే సభ్య సమావేశం దృష్టికి ఏ ఒక్కరు తీసుకురాలేదు. గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరు స్పందించకపోవడం శోచనీయం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటిని పరిష్కరించేలా సమావేశాలు ఉండాలి, కానీ ఇలా నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. కాబట్టి ఏ మంత్కి ఆ మంత్ మీకే మేము అమౌంట్ ఇస్తాం, ఇప్పుడు మీకే ఇస్తాం. ఇప్పుడు మీరు 1-2 లక్షల చిల్లర మీరు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్జ్యూమర్ డబ్బులు డైరెక్ట్ కట్టకుండా ఒక బ్యాంక్ ఈఎంఐ తీసుకొని, బ్యాంక్ ఈఎంఐ ఇప్పుడు వెండర్కి ఇవ్వాలి. తర్వాత ఒక నెలకు మనం కంప్లీషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన అకౌంట్ లో సబ్సిడీ 500 యూనిట్స్ ఒక్కొక్క మనకు ప్రతి నెలకు జనరేట్ చేస్తుంది. ప్రకారంగా 3 కిలోవాట్ కన్జ్యూమర్ అయితే ఒక 300 నుంచి 350 యూనిట్ల వరకు కూడా వాడడం చాలా కష్టం. ఎంత ఎక్కువ కన్జ్యూమర్ వాడినా కూడా మనం యావరేజ్ గా 300 అనుకుంటే 200 యూనిట్స్ మనమే విద్యుత్ శాఖకు అమ్మొచ్చు. ఈ అమ్మిన అమౌంట్ ను మనకు ఇది సోలార్ స్మార్ట్ మీటర్స్ ఇష్యూ వచ్చేసరికి ఇప్పుడు ప్రభుత్వమే స్మార్ట్ మీటర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆ కంపెనీలో ఇంకా ఎంపానల్ జరగలేదు, అంటే కమిషనరేట్ లో అప్రూవ్ కాలేదు. అప్రూవ్ అయిన తర్వాత మనకు సబ్సిడీ